హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాబా ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు మధు. ఏదో చెప్తున్నాను కదా, సరిగా వినిపించడం లేదు అన్నాడు. ఏం లేదు బావా, సాయంత్రం తొందరగా టైంకి వస్తావు కదా, అంటే నీకు ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా, అందుకు నేను టైంకి వచ్చేస్తాను రా, నువ్వేం భయపడకు అని కార్ దిగి ఆపాడు. కృష్ణ కార్ ఎదురుగా విక్కీ కార్ ఆగింది. బావా, ఈవినింగ్ తొందరగా వచ్చేయ్ అంది మధు. సరే జాగ్రత్త అని కార్ దిగారు. ఏమైంది బావా, కార్ దిగావు? ఏం లేదు అంటూ మధు దగ్గరికి వచ్చి, ఈ లోకం తీరు నీకు తెలియదు మధు. ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఎవడైనా ఎక్స్ట్రాలు చేసినా సరే నాకు చెప్పు, అర్థమవుతుందా? సరే బావా. ఫోన్ తీసుకో అని న్యూ మొబైల్ మధు చేతిలో పెట్టాడు. షాక్ అయింది మధు. బావా, ఈ ఫోన్ ఎవరిది? నీది నాకు ఇస్తున్నావా? కాదు మధు, కొత్తది తీసుకున్నాను. నైట్ అన్నయ్య నేను వెళ్ళాం షాప్కి. నీకు ఫోన్ టచ్ ఉంది కదా లైట్గా, కానీ బావా నాకెందుకు ఫోన్ ఉండాలి? పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. కారులో కూర్చొని రెప్ప వేయకుండా జరిగిందంతా చూస్తున్నాడు విక్కీ. మహా నవ్వుకుంటుంది. అన్నయ్య ఏంటి మహా? కృష్ణ బాగా జాగ్రత్తలు చెప్తున్నాడు. అక్కడ మధు ముఖం చూడు ఎలా ఉందో. పైకి నవ్వుతుంది కానీ ఏదో టెన్షన్ కనపడుతుంది కదా. కొత్త కదా, అలానే ఉంటుంది. సరే నువ్వు కార్ దిగు, మధుతో కలిసి లోపలికి వెళ్ళు. ఈవినింగ్ తొందరగా వచ్చాయి అన్నయ్య. సరే మహా అని మధు కేసి చూశాడు. కార్ దిగి మహా మధు దగ్గరికి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ మధు, నైస్ డ్రెస్ నా. హాయ్ కృష్ణ. హాయ్ మధు. మహా మధుని జాగ్రత్తగా చూసుకో. నువ్వు చెప్పాలా కృష్ణ, నాకు తెలుసు కదా, నువ్వేం టెన్షన్ పడకు. మధుకి తోడుగా నేను ఉంటాను కదా. థ్యాంక్స్ మహా. తనకి అసలే కొత్త కదా, పైగా అందరినీ గుడ్డిగా నమ్ముతుంది. ఎవరైనా తన్ని ఏడిపించినా సరే నాకు ఒక్క ఫోన్ చేయి. సరే మధు, వెళ్తాను. సరే బావా, జాగ్రత్త. నేను కాదు, నువ్వు జాగ్రత్త అని మధు ముఖం చూసి నవ్వుతూ గుండెలకి ఎత్తుకున్నాడు. కంట్లో నీళ్ళు తిరిగాయి మధుకి. ఇక్కడ విక్కీ పిడికిలు బిగుసుకుంది. ఎందుకురా భయం, టెన్షన్ పడకు, నీకంతా అలవాటు అయిపోతుంది. సరే బాబా అని కృష్ణను వదిలి బాయ్ చెప్పింది. కృష్ణ వెళ్ళగానే మధు కంట్లో తడి తుడుచుకుంది. మధు ఏంటి ఇది, చిన్నపిల్లల? ఎవరే ఈ అమ్మాయి లంగావోణిలో కాలేజీకి వచ్చింది అని సనాగీత ఇద్దరు మధు దగ్గరికి వచ్చారు. తను నా ఫ్రెండ్ మధునే, నిన్ననే జాయిన్ అయింది. ఇకపై మధు మన పార్టీ, సరేనా? మధు నా ఫ్రెండ్ సనా గీత అని పరిచయం చేసింది. వాళ్ళతో నవ్వుతూ మాట్లాడింది మధు. కానీ లోపలికి వెళ్తున్న అబ్బాయిలు మధుని రెప్ప వేయటం మర్చి చూస్తున్నారు. లంగావోణిలో ఎంతో అందంగా ఉంది మధు. పైగా ఆమె నవ్వు బుగ్గన పడుతున్న సుట్ట అందరి కంటికి మధు కుందన బొమ్మలా కనిపించింది. మధు లోపలికి వెళ్దామా? అని కృష్ణ ఇచ్చిన ఫోన్ బ్యాగ్లో పెడుతూ వాళ్ళతో పాటు లోపలికి నడుస్తుంటే మధు చేతిని వెనక నుంచి పట్టుకుని రెప్పపాటు కాలంలో ఆమెను పక్కకి తీసుకుని వెళ్ళి గోడకు లాక్ చేశాడు విక్కీ. క్షణకాలంలో జరిగిన చర్యకు మధు భయపడింది. ఆమె ముఖంపై చిరు చెమట, ఏదో తెలియని కంగారు. కళ్ళు పెద్దవి చేసి విక్కీని చూసి షాక్ అయింది. వి 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 విక్రమ్ గారు మరింతగా ఆమెని దగ్గరికి లాక్కొని రెండు చేతులతో ఆమెని నడుముని చుట్టేశాడు. ఉక్కిరిబిక్కిరి అయిపోయింది మధు. ఏంటండి మీరు చేసేది? అసలు ఎందుకు నన్ను పట్టుకున్నారు? చుప్, నోర్మోయ్ అంటూ కసిరాడు. భయంతో నోరు మూసింది మధు. మీ బావ కృష్ణ నిన్ను ఎందుకు హగ్ చేసుకున్నాడు? మీ ఇద్దరి మధ్యన ఊ ఏం లేదు కదా. ఊ అంటే ఏంటి అండి? తెలియక అడిగింది మధు. నీ అంటూ బూతులు ఆపి, అసలు నిన్ను ఎందుకు హగ్ చేసుకున్నాడు? నేను బాధపడుతున్నాను అని హగ్ చేసుకున్నాడు అండి. వదలండి, నేను కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేస్తావు?
లోపలికి వెళ్ళి ఏం చేస్తారు? క్లాసులు వినాలి కదా! అతని కౌగిల్లో గింజుకుంటూ, ముందు నా క్లాస్ విను. తింగరమాలోకం. ఏంటి? నిన్ను నిన్న వచ్చావు, పిల్లాడిని అలా గాలికి వదిలేసి వెళ్ళిపోయావు. అక్కడ అర్థమేంటి? అంటే నీ మొగుడు ఏమైనా పర్వాలేదా? పిల్లాడు మగడు ఎవరండి? ఇంకెవరు? నేను అంటూ కోపంగా మధు నుదుటిన తల ఆనించి, ఇంకోసారి మీ బావని హక్ చేసుకున్నావంటే తోలు తీస్తాను. నిన్ను టచ్ చేయాలి అన్నా, నీ ఒంటి మీద చెయ్యి వేయాలి అన్నా అన్నీ నేను చేయాలి. చివరికి నిన్ను రేప్ చేయాలి అన్నా నేనే చేయాలి. బికాస్ నువ్వు నా ప్రాపర్టీ. ఎవ్వరికీ రైట్స్ లేవు. ఎవడైనా నీ ఒంటి మీద చెయ్యి వేసినా సరే చంపటానికి వెనుకాడను. అతని మాటల్లో ఎక్కడలేని కోపం గుటకలు మింగింది మధు. నోరు మెదపలేకపోతుంది. ఒక పక్క ఊపిరి ఆడటం లేదు. మరో పక్కకి ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. కాలేజ్లో నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను. నా పరువు తీసే పనులు చేయకు. ప్రభాకర్ మాటలు మధుకి గుర్తొచ్చేసరికి ఉలిక్కిపడి విక్కీని వెనక్కి నెట్టే ప్రయత్నం చేసింది. కానీ వదల్లేదు విక్కీ. ఏయ్, కుదురుగా నిలబడు, లేదంటే ఎక్కడ ముద్దు పెడతానో, ఎక్కడ టచ్ చేసి వదులుతానో నాకే తెలియదు. ఎందుకండి నన్ను ఇలా బంధించారు? మీకు నేను అసలు ఏం అన్యాయం చేశాను? మామూలు అన్యాయం చేయలేదు. నువ్వు చాలా పెద్ద అన్యాయం చేశావు. ఏడుస్తూ చూసింది మధు. అతనితో గొడవ పడదామన్నా భయం వేస్తుంది తనకి. ఏం అన్యాయం చేశాను అని అడగవా? ప్లీజ్ వదలవా? సూటిగా అతని కళ్ళల్లో చూసింది. ఏయ్, ఏడుస్తావెందుకే? నేనేం చేయనే బాబూ. చూడు, కాలేజ్కి డ్రెస్ వేసుకొనిరా. ఇలా లంగావోణీలో వస్తే ప్రతి ఒక్కరూ నిన్నే చూస్తారు. అసలెందుకు వేసుకున్నావు? ఈరోజు పూజ చేసుకున్నాను, అందుకే లంగావోణి వేసుకున్నాను అంది. అవునా? నా కోసం పూజ చేశావా? మా ఆయన బాగుండాలి, ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి రావాలి అని. ఓయ్ తింగరి, మాట్లాడు అన్నాడు. కాదు, మా ఫ్యామిలీ కోసం పూజ చేసుకున్నాను. అక్కడ మహా నా కోసం వెతుకుతుంది. దయచేసి వదలండి, మీకు దండం పెడతాను. సరే ఏడవకు, కానీ ముద్దిచ్చి వెళ్ళిపో. ఏంటి అంటూ షాక్గా